దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, మన ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు లేవియా కాండం 19వ అధ్యాయం 35వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. తీర్పు తీర్చినప్పుడు కొలతలో గాని, తూనికలో గాని, పరిమాణంలో గాని మీరు అన్యాయము చేయకూడదు అని రాయబడింది. అలాగే లేవియా కాండం 19వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు, అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బీదవాడని పక్షపాతం చేయకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు, న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలెను అన్న మాట వాడతాడు. అలాగే సామెతలు 11:1 అంటాడు, దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరైన గుండు ఆయనకిష్టము. ఏంటంట, దొంగ త్రాసు యెహోవాకు హేయమైందంట, సరైన గుండు ఏమిటి ఆయనకు ఇష్టమని ఈ యొక్క వాక్య భాగం తెలియజేస్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేనెందుకు ఈ యొక్క కొలతల గురించి ఈరోజు తీసుకున్నానంటే, మరి మనం కొలిచేటప్పుడు కొన్ని పరిమాణాలు మనకుంటాయి. మనం చూస్తూ ఉంటాం, కొలతలని, తూనికలని, పరిమాణమని. మరి న్యాయమైన త్రాసు, త్రాసులో గుండు, తూము, పడి, మట్టపు గుండ్లు, ఇట్లా బైబిల్ గ్రంథంలో చాలా వాటిని దేవుడు ప్రస్తావించాం. అయితే మనం చూస్తా ఉంటాం, చాలా మరి అన్నీ గూడా గుళ్ళేసి, మరికి తూకం వేసి ఇస్తారు అమ్ముకునేవాళ్ళు కదా! మరి కాబట్టి, మరి ఈ యొక్క తూనికరాళ్ళను గురించి ఈరోజు దేవుడు మనతో మాట్లాడకూడతాం మరి. అంటే ఆయన దాని త్రాసులో మనల్ని ఎలా తూచబోతా ఉన్నాడు. ఆయన త్రాసులో తూగగలిగినటువంటి లక్షణాలు ఏమయ్యున్నయి అనేది దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతా ఉన్నాడు. మత్తయి సువార్తను గమనించినట్లయితే 3వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు, మరి చాటు నా చేతిలో ఏముందంటాడంటే, చాటుందని ఆయన చెబుతాడు. కొద్దిగా 3వ అధ్యాయం 12 చదువుతున్నాను చూడండి. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగా శుభ్రం చేసి, గోధుమలను పుట్టలో పోసి, ఆరని అగ్నితో కుక్కిని కాల్చివేయనని వారితో చెప్పెను. ఏముంది? చాటుందండి దేవునిది. కొట్టును తీసేసి, కళ్ళమును శుభ్రం చేసి, గోధుమలను కొట్టులో పోసి, చెత్తను అగ్నిలో కాల్చేసేటువంటి యొక్క చాట ఆయన ఆయన చేతిలో ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. గోధుమ గింజ, త్రాసు, చేట. మరి ఈటిల్లో ఏది మన జీవితంలో చాలా ప్రాముఖ్యం. భక్తి చేసేవాడు పాపంలో ఉంటే పరలోకంలో స్థానం ఉందా అని మనం ఆలోచన చేసినట్లయితే, భక్తి చేస్తున్నావు నిజమే. ముమ్మారు మరి ఆ పరిసయుడిలాగా మరి దశంభాగాలు ఇస్తున్నావు. సొంకులోను, జీలకర్రలోను అన్నిట్లోను దశంభాగాలు ఇస్తున్నావు, భక్తి చేస్తున్నావు. ఎంతో కొంత దైవజనుని చేతిలో పెట్టి ప్రార్థన చేయించుకుంటున్నావు. ఇవన్నీ బాగుంది. కానీ నీ భక్తితో పాటు పరిశుద్ధత ఉందా అని దేవుడు అడుగుతున్నాడు. ఒకవేళ నువ్వు భక్తి చేస్తూ ఉండి పరిశుద్ధంగా లేకపోతే పరలోక రాజ్యంలో స్థానము ఉందా లేదా అనేది నిన్ను పరీక్షించుకోమని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి దేవుని త్రాసులో మనం తోచబడాలంటే ముఖ్యంగా మనకేముండాలి? పరిశుద్ధత కావాలి. అందుకే అంటాడు కదా, దైవ త్రాసులో తూయగా తేలికైపోతావా? లేతే త్రాసులో తూగుతావా అని భక్తుడు పాట పాడతాడు. కాబట్టి దేవుని త్రాసులో నువ్వెలా ఉండాలంటే పరిశుద్ధంగా జీవించాలని దేవుడు అడుగుతా ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్తలో మరి మా ఆత్మ సంబంధమైనటువంటి ఇశ్రాయేలును ఆయన తన తూనికలో తూసినట్లుగా లేఖన భాగాలు సెలవిస్తా ఉన్నాయి. అదే లేవియా కాండం 19వ అధ్యాయం 25వ వచనం చూస్తే, నేను మీ దేవుడైన యెహోవాను అంటున్నాడు. అంటే ఏంటి? ఆత్మ సంబంధంగా దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? వాళ్ళని తుయ్యడానికి ఇష్టపడుతున్నాడు. ఏమన్నాడు? మీరు నా కట్టడలను బట్టి నడుచుకుని, నా ఆజ్ఞలను ఆచరించి, వాటిని అనుసరించి ప్రవర్తించిన యెడల మీ వర్షాకాలములో మీకు వర్షమిచ్చెదను, మీ భూమి పంటలనిచ్చును, మీ ఫలముల చెట్లు ఇచ్చును అని మరి లేవియా కాండంలో చెబుతున్నాడు. మరి చూడండి, అంటే దేవుడు ఏమంటా ఉన్నాడంటే, నేను నీ దేవుడైనటువంటి యెహోవాను. కాబట్టి నీ భక్తిని నేను తోస్తాను. ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలుని ఆయన ఏం చేశాడు? తూసాడు. నీ ప్రార్థన అన్యాయంగా ఉన్నప్పుడు నీవు త్రాసులో ఏం చేస్తావు? తేలిపోతావు. నీ ప్రార్థన అన్యాయంగా ఉన్నప్పుడు నువ్వు త్రాసులో తేలిపోతావు. ఫర్ ఎగ్జాంపుల్ మనం దావీదుని తీసుకోండి. బెత్షెబతో పాపం చేసినప్పుడు బెత్షెబకు బాబు పుడతాడు. అయితే దావీదు మరి ప్రార్థన చేస్తాడు. చాలా బలమైన ప్రార్థన చేస్తాడు. బలమైన ప్రార్థన. ఎంత గొప్ప ప్రార్థన చేస్తాడంటే ఉపవాసం ఉంటాడు, బయటికి రాడు. ఆ బిడ్డ జబ్బిపోయాడు. ఆ బిడ్డను బ్రతికించమని దేవుడిని ఎంతగానో బ్రతిమాలుకుంటాడు దేవుని యొక్క బిడ్డలారా.
అయితే ఆ యొక్క బిడ్డను బ్రతికించమని బ్రతిమలాడుకుంటే, ఆ ప్రార్థన అన్యాయంగా అనిపిచ్చింది దేవునికి. దేవునికి నచ్చలేదు. అందుకే ఏం జేస్తాడంటే, ఆ ప్రార్థనని దేవుడేం జేస్తాడు, అంగీకరించని వాడిగా మనం చూస్తా ఉంటాం. మరి అంగీకరించని వాడుగా మరి మరి మనం చూస్తాం. నీ ప్రార్థన అన్యాయంగా ఉన్నప్పుడు ఏమైద్ది? దేవుని యొక్క త్రాసులో తేలికైపోయిద్ది. చూడండి రెండవ మరి సమూయేలు 12 అధ్యాయం మరి 15 వచనంలో అంటాడు. "నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో తన ఇంటికి నాతాను ప్రవక్త ఎళ్ళిపోయెను. యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది అది బహు జబ్బు పడెను. దావీదు ఉపవాసముండి లోపలికి పోయి రాత్రంతయు నేల మీద పడియుండి బిడ్డ కొరకు దేవుని బ్రతిమాలగా ఇంట్లో ఎన్నికైన వారు లేచి అతన్ని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి గాని అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయకపోయెను. ఏడవ దినాన బిడ్డ చావగా బిడ్డ ప్రాణంతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతడు మా మాటలు వినకయుండెను అని. చూసారా ఈ స్టోరీ అంతా చదివితే మరి అంటే ఏంటంటే అన్యాయమైన ప్రార్థన. ఆ బిడ్డ విషయంలో దేవుని చిత్తము దేవుడు చెప్పలేదు దేవుని బిడ్డల. ఆ బిడ్డ చనిపోతాడని చెప్పాడు. ప్రవక్త మాట పూర్తి చేసే. అంటే నీ స్వార్థపూరితమైన ప్రార్థన, నీకు దేవునికి అంగీకారం లేని ప్రార్థన, దేవునికి ఇష్టం లేనటువంటి ప్రార్థన నువ్వు చేస్తే అది దైవత్వం యొక్క త్రాసులో నీ ప్రార్థన అన్యాయంగా ఉన్నప్పుడు ఆ ప్రార్థన తేలికైపోయిద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ మాట, తలంపులు సరైన విధంగా ఉండాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు దేవుని యొక్క బిడ్డలారా. ఎంత ఆశ్చర్యమైనటువంటి విషయము. మరి ఎంత కృప కలిగిన దేవుడంటే, మరి మనల్ని చూసే దేవుడు, మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు, మనల్ని అన్ని విషయాల్లో కూడా సరిచేసేటువంటి ఆశ్చర్యమైనటువంటి దేవుడు. కాబట్టి నీ త్రాసు, నువ్వు దైవ త్రాసులో నీ ప్రార్థన అయినా, నీ విజ్ఞాపన అయినా, నువ్వైనా ఏమైపోకూడదు, తేలిపోకూడదు. అందుకే ఏబు భక్తుడు ఏబు గ్రంథం 31:7 అంటాడు. న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక, నేను త్రోవ విడిచి నడిచిన యెడల, నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన యెడల మాలిన్యమై మాలిన్యమేమైనను నా చేతులకు తగిలిన యెడల నేను విత్తిన దానిని వేరొకడు భుజించునుగాక. నేను నాటినది పెరికివేయబడునుగాక అంటాడు. దేవుని యొక్క బిడ్డలారా చూసారా? ఈ యొక్క త్రాసు గురించి ఏవు కూడా మాట్లాడుతున్నాయి. దేవుడు ఎలా చూస్తాడంటే న్యాయమైనటువంటి త్రాసులో తీసేటువంటి దేవుడై ఉన్నాడట. హ్మ్. మరి న్యాయమే ఆయన తన భక్తిని, తన పరిశుద్ధతను సరిచేసుకుంటూ అంటున్నాడు. నాకు శ్రమొచ్చింది కదా! నన్ను నా వారందరూ వెలివేస్తూ ఉన్నారు కదా! కానీ న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూస్తాడు. అప్పుడు నేను త్రోవ విడిచి నడిసి, నా మనస్సునకు నచ్చినట్లుగా నేను అనుసరిస్తే ఆయన నన్ను మరి నాకున్నదంతా కూడా వేరే వాళ్ళకిచ్చేస్తాడన్నట్లుగా మాట్లాడుతున్నాడు. మరి ఎంత ఆశ్చర్యంగా దేవుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఫలింపు లేనప్పుడు దేవుడేం చేస్తాడంటే మనల్ని కత్తిరించేటువంటి అనుభవంతో తెంపులే త్రాసులో బహు బలమైన గింజగా నువ్వుండాలి. గోధుమ గింజ ఎంత బలంగా త్రాసులో బరువుగా తూగిద్దో, ఆ రీతిగా నువ్వు తూగాలని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు దేవుని యొక్క బిడ్డలారా. మరి ఎంత ఆశ్చర్యంగా దేవుడా అంటున్నాడు. ఇంకా ఏవంటాడు 31:1 నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్నికను నేను ఎలాగూ చూచెదను అంటాడు. మరి ప్రార్థన మరి నువ్వు న్యాయంగా చేసే ప్రార్థన, నువ్వు న్యాయంగా చేసే పరిచర్య, మానక నువ్వు దేవునితో చేసే సహవాసం సమస్తము కూడా నీ భక్తిని ఒక పరిశుద్ధతను నువ్వు కొనసాగిస్తా ఉన్నప్పుడు దేవుడు నిన్ను దైవ త్రాసులో వేసినప్పుడు నువ్వేం చేయాలి? ఆ దైవ త్రాసులో దేవునితో తూగాలని, దేవునితో నువ్వు నడవాలని, ఈ యొక్క దైవికమైనటువంటి లక్షణాలను నువ్వు కలిగి ఉండాలి. అలాగే ఏబులాగా దైవ త్రాసులో ఉన్నప్పుడు నీ పరిస్థితి ఎలా ఉందో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు ఈరోజు నిన్ను చేస్తున్నాడు. భక్తి చేస్తూ పరిశుద్ధత లేకపోతే దైవ త్రాసులో తూగబడవని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. భక్తి ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. దేవుని యొక్క త్రాసులో గాని, ప్రామాణికములో గాని, తూనికలో గాని, మట్టపు గుండు లోతులు నీ భక్తిని లోతులోకేసినప్పుడు గాని, మరి లేదంటే బుడుగు వేసినప్పుడు గాని, నీ యొక్క భక్తి ఏమవ్వాలంటే జాగ్రత్తగా తూయబడాలని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కాబట్టి అట్టి పరిశుద్ధతను, అట్టి మరి దైవ త్రాసులో తూగగలిగిన భక్తి జీవితాన్ని కలిగి మనం జీవించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఇట్టి మాటలు ప్రభు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.